ఒకవేళ దేవుడు, అందుకే అన్నాను కదా, ఆ కార్యాలన్నీ కూడా దేవుడు ఎంత కరుణ తెలుసు. దేవుడు ఎలాంటి వాడో డేవిడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్. దావీదుకు దేవుని గురించి సమస్తం తెలుసు. అంతలా దేవుడిని అనుభవించాడు దావీదు. అలాంటి వాడు పాపంలో పడిపోయాడు. ఎలా పడిపోయాడు అది తెలియదు. ఆ మచ్చ ఎలా వచ్చిందో తెలియదు, ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు. కానీ దావీదు పాపంలో పడిపోయాడు. దానికి పర్యవసరం ఇంకో పాపం చేశాడు. 11వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. అయితే దేవుని శత్రువులు దేవుని చూచి నవ్వటానికి, ఎగతాళి గేలి చేయడానికి దావీదు చేసిన పాపము ఒక కారణమైనది. ఇది వేషధారణ బ్రతుకు. చూడండి, పాపం చేసినప్పుడు పాపం చేసినట్టు ఉండాలి, తప్పు చేసినప్పుడు తప్పు చేసినట్టు ఉండాలి. ఇప్పుడు వచ్చి ఉపవాసం చేస్తున్నాడు. ఇది వేషధారుల వల్ల మీరు దుఃఖముఖలై ఉండకుండా, ఉపవాసం చేయకుండా. అంటే మీరు అనొచ్చు, మరి ఇంకెప్పుడు ఉపవాసం చేయాలి అంటే, కార్యాలు జరగడానికి ఉపవాసం ఉండు, దేవునితో సహవాసానికి ఉపవాసం ఉండు. అంతేగాని భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా ఉండి ఉపవాసం ఉంటే అప్పుడు ప్రతిఫలం రాలేదంటే ఇక్కడ రాదు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ముందే చెప్పేశాడు,